నెక్స్ట్ వీక్ పాజిటివ్‌గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఏంటో చూద్దాము. అండ్ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఐఆర్ఎఫ్‌సి మనకి రీసెంట్ స్టాక్‌లో 190 తర్వాత మనకొక ఫాల్ అయితే కనిపించింది కదా! స్టాక్ మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వగలుగుతుంది. సో, నేను అనుకుంటున్నాను స్టాక్‌లో ఈ 130 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా హైయర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, ఐఆర్ఎఫ్‌సి ఒకటి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాలి. అండ్ ఐఆర్ఎఫ్‌సి తర్వాత ఇంకొక స్టాక్ ట్రైడెంట్. సో, ట్రైడెంట్ కూడా చాలా మటుకు సైడ్ వే ప్యాటర్న్ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్‌లో. సో, పాజిబుల్లీ స్టాక్ 40 పైన సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి అండ్ ట్రైడెంట్‌లో కూడా బెటర్ మొమెంటమ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ 1 మంత్ నుంచి స్టాక్ యొక్క మొమెంటమ్ ఇది. సో, ట్రైడెంట్ కూడా రాయడాని మీద పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ అరౌండ్ 39 దగ్గరగా స్టాప్ లాస్ తీసుకుంటే కనుక అండ్ ఫర్దర్‌గా అబోవ్ 39 స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, వోలటాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కీప్ ఎ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అరౌండ్ 39 అండ్ మీకు హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ట్రైడెంట్ నుంచి. అండ్ ట్రైడెంట్ తర్వాత నైకా కూడా లాస్ట్ వీక్ మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. సో, నైకా స్టాక్ ప్రస్తుతానికైతే మీకు అరౌండ్ 185 నుంచి రీసెంట్‌గా కరెక్షన్ జరిగింది కాబట్టి, సో, పాజిబుల్లీ నేను అనుకుంటున్నాను 175 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇట్ గోస్ అరౌండ్ 200-220 అలా వెళ్ళే ఛాన్స్ ఉంది నైకాలో. అండ్ నైకా Q4 రిజల్ట్స్ కూడా పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది స్ట్రీట్‌లో కాబట్టి అండ్ హోప్‌ఫుల్లీ నైకా నుంచి ఒక బెటర్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ నైకాలో లాంగర్ టర్మ్ చార్ట్స్ కూడా చాలా ప్రామిసింగ్‌గా, బులిష్‌గా కనబడుతుంది. సో, వాల్యూమ్ స్ట్రెంత్ అయితే పెరుగుతూ వస్తుంది. బై క్యాండిల్స్ పెరుగుతున్నాయి కాబట్టి, సో, నైకా ఒకటి మంచి అప్ ట్రెండింగ్ కంటిన్యూ అయ్యే ఛాన్సే. అండ్ నాట్ ఓన్లీ నైకా ఏవైతే లైక్ జొమాటో కానీ, పీబీ ఫిన్‌టెక్ కానీ ఇట్లాంటి స్టాక్స్‌లో రీసెంట్ టైమ్‌లో మంచి ర్యాలీ అయితే కనబడుతుంది. సో, కమ్ టు నైకా తర్వాత హట్కో కూడా రీసెంట్‌గా స్టాక్‌లో చాలా మటుకు కరెక్షన్ జరిగింది. అండ్ పాజిబుల్లీ స్టాక్‌లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో, నేను అనుకుంటున్నాను హట్కోలో అండ్ 180 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే అండ్ 250 వరకైతే స్టాక్ వెళ్ళొచ్చు. అండ్ హట్కో ఒకటి నెక్స్ట్ వీక్ వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా పాజిటివ్ కనబడుతుంది చార్ట్స్ అయితే. హట్కో తర్వాత మనపురం ఫైనాన్స్. సో, చాలా మటుకు ఎన్‌బీఎఫ్‌సి స్టాక్స్‌లో మంచి ర్యాలీ అయితే కనబడుతుంది. అండ్ మనపురం ఫైనాన్స్ కూడా ఒకవేళ స్టాక్ ర్యాలీ ఇస్తే గనక మంచి ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఈ ఇయర్ గూడా స్టాక్ మొమెంటమ్ చూడండి. సో, పాజిబుల్లీ నేను అనుకుంటున్నాను మనపురం ఫైనాన్స్ కూడా రీసెంట్ 180 పైన సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ 210-220 వెళ్ళొచ్చు. సో, మార్కెట్స్ నెక్స్ట్ వీక్ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతే గనక ఈ ప్రైస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనపురం ఫైనాన్స్‌లో. అండ్ మనపురం ఫైనాన్స్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ ఇంకొక స్టాక్ 361 వామ్ ఇది రీసెంట్ టైమ్‌లో మంచి ట్రెండింగ్‌లో అయితే ఉంది స్టాక్ అయితే. అండ్ సీ ద 1 ఇయర్ చార్ట్ చూడండి. కంప్లీట్ అప్ ట్రెండింగ్‌లో ఉంది ఈ స్టాక్. అండ్ హోప్‌ఫుల్లీ ప్రస్తుతానికి స్టాక్ 735 దగ్గరగా ఉంది. సో, నేను అనుకుంటున్నాను షార్ట్ టర్మ్‌లో 700 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఇమ్మీడియేట్‌గా 800-850 లెవెల్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ప్రీవియస్ హై 790 కాబట్టి ఈ 790ని ఇది క్రాస్ అవ్వగలిగితే కనుక ఫర్దర్‌గా 880, 900 వరకు కూడా వెళ్ళే స్కోప్ అయితే ఉంటుంది. మీకు యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద ఉన్న స్టాక్ ఇది. కంటిన్యూయస్‌గా సర్జ్ అవుతున్న స్టాక్ అండ్ వెరీ గుడ్ లాంగ్ టర్మ్ చార్ట్స్ 361 వామ్. అండ్ తర్వాత డిఫెన్స్ సెక్టర్‌లో ఉన్న చాలా స్టాక్స్ మంచి ర్యాలీ ఇస్తున్నాయి. బీఈఎల్ కూడా వన్ ఆఫ్ ద స్టాక్. కొద్ది కరెక్షన్ జరిగినా కూడా బీఈఎల్ నుంచి మంచి బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను అనుకుంటున్నాను 200 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి 250-260 బీఈఎల్ వెళ్ళొచ్చు. సో, మేబీ స్టాక్ 220 వరకొచ్చినా కూడా ఒక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, లోయర్ లెవెల్స్ దగ్గరగా బయింగ్ బీఈఎల్‌లో వస్తుంది. అండ్ ఫర్దర్‌గా అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. అండ్ అది బీఈఎల్ నెక్స్ట్ వీక్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందలా. సో, బీఎల్ తర్వాత షార్ప్ ఫాల్ వచ్చింది బయోకాన్‌లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో. అండ్ అక్కడి నుంచి మనకి ఒక అప్ ట్రెండ్ అయితే ఫార్మ్ అయింది కాబట్టి, సో, పాజిబుల్లీ బయోకాన్‌లో కూడా మీకు స్టాక్ అరౌండ్ 260 పైన సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ మీకు 300 అండ్ అటు పైన 320-330 అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, బయోకాన్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. బయోకాన్ కూడా రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ కంటిన్యూయస్ అప్ ట్రెండింగ్‌లో అయితే కనబడుతుంది స్టాక్ అయితే. సో, మధ్య మధ్యలో కరెక్షన్ తర్వాత ఒక పాజిబుల్ ర్యాలీ.
సో బయోకాన్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటే కనుక హైయెస్ట్ అప్‌సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు బయోకాన్ నుంచి. అండ్ ఐఆర్ఎఫ్సితో పాటుగా రైల్వే స్టాక్స్ కూడా మంచి ర్యాలీ కనబడుతున్నాయి. ఆర్‌బీఎన్ఎల్ కూడా రీసెంట్ ఫాల్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కాబట్టి పాజిబుల్లీ నేను అనుకుంటున్నాను 240 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే 280-300 ఆర్‌బీఎన్ఎల్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఐఆర్ఎఫ్సి కూడా చాలా పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఆర్‌బీఎన్ఎల్‌తో పాటు లైక్ సో ఇంకొకటి రైల్టెల్ కూడా రీసెంట్‌గా స్టాక్‌లో మనకి ఒక కరెక్షన్ తర్వాత ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో పాజిబుల్లీ ఈ స్టాక్ కూడా నేను అనుకుంటున్నాను 360 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ 450-500 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది రైల్టెల్ ఒకవేళ మొమెంటమ్ వస్తే చాలా స్ట్రాంగ్ వస్తుంది. 10%, 20% పెరుగుతుంది స్టాక్. అండ్ ఇవి బేసికల్‌గా నెక్స్ట్ వీక్‌కి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సిన స్టాక్సే. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. థాంక్ యూ.